వెల్కమ్ టు టీఎఫ్సీ న్యూస్. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా ఈ నెల 23 నుంచి రాష్ట్రాల పర్యటనకు వెళ్లిన కేసీఆర్ శుక్రవారం హైదరాబాద్ తిరిగి వచ్చారు. వెంటనే ఆయన మంత్రివర్గం కూర్పుపై దృష్టి పెట్టారు. ఈ ఏడాదిలో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలంటే ఆది సోమవారాల్లో చేయాల్సి ఉంటుంది. కానీ అది కుదరదని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో జనవరి తొలి వారంలో ఉండొచ్చని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఈ రోజు గవర్నర్ ని కలుసుకొని తన ఢిల్లీ పర్యటన వివరాలను కేసీఆర్ వివరించనున్నారు. అలాగే కొత్త మంత్రివర్గం ఏర్పాటుపై గవర్నర్ కు తెలపనున్నారు. జనవరి 1న రెండు తెలుగు రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులచే గవర్నర్ ప్రమాణ స్వీకారాన్ని చేయించాల్సి ఉంది. తొలుత హైదరాబాద్, ఆ తర్వాత విజయవాడ వెళ్లి ఏపీ హైకోర్టు సీజేతో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండనుంది. దీంతో జనవరి 1న మంత్రివర్గ విస్తరణ ఉండకపోవచ్చు. కేబినెట్ ఏర్పాటుకు జనవరి 3వ తేదీ వరకే మంచి రోజులు ఉన్నాయని పండితులు చెబుతుండటంతో ఆలోపే మంత్రివర్గం ఏర్పాటు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ ఆ రోజు దాటిపోతే మళ్లీ ఫిబ్రవరి వరకు మంచి ముహూర్తాలు లేవని తెలుస్తుంది. అయితే అష్టమి, నవమి కారణంగా ఆదివారం, సోమవారం జనవరి 4న చతుర్దశి కావడంతో ఈ రోజుల్లో వీలు కాదని వేద పండితులు చెబుతున్నారు. జనవరి 5 నుంచి ఫిబ్రవరి 7 వరకు పుష్యమాసం ఉంటుందని, ఈ రోజుల్లో మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఉండదని అంటున్నారు. దీంతో 3వ తేదీ జరగొచ్చునని అందరూ భావిస్తున్నారు. మరోవైపు పార్టీ కోసం కష్టపడిన వాళ్లకు గుర్తింపు ఇస్తామని సీఎం కేసీఆర్ చెబుతున్నారు. అందుకు అనుగుణంగా మంత్రివర్గ కూర్పు ఉంటుందన్నారు. తొలి విడతలో 7 లేక 8 మందికి అవకాశం ఇచ్చి మిగిలిన వారికి లోక్సభ ఎన్నికల తర్వాత తీసుకోవచ్చని తెలుస్తుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం హరీష్ రావు, ఈటెల రాజేందర్, వేముల ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, రేఖా నాయక్, ఎర్రబెల్లి దయా, కత్తి పద్మారావు లేక అరికపుడి గాంధీలు ఉండొచ్చని అంటున్నారు. అయితే కొప్పుల ఈశ్వర్, జగదీశ్వర్ రెడ్డి, నోముల నరసింహయ్య ఇలా పలువురు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సామాజిక సమీకరణాలు, పార్టీ విధేయత ఆధారంగా కేసీఆర్ నిర్ణయాలు ఉండొచ్చని తెలుస్తుంది. కేబినెట్ విస్తరణకు సంబంధించి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీ మొబైల్ ఫోన్లోనే తెలుసుకోవాలి అనుకుంటే టీఎఫ్సీ న్యూస్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.